నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల ప్రారంభం సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, అలాగే శనిదోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలతో శని భగవానుని ప్రసన్నం చేసుకోవాలో పరిశీలిద్దాం. ప్రధానంగా ఈ రోజు నుంచి తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. అందువల్ల కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారిని ప్రత్యేకంగా పూజించడం ద్వారా స్వామి అనుగ్రహానికి సులభంగా పాత్రలమవ్వచ్చు. ఈరోజు గృహంలో వెంకటేశ్వర స్వామి వారికి తులసి దళాలతో పూజ చేస్తూ ఓం నమో వెంకటేశాయ అని స్మరించుకోవటం, స్వామివారి ప్రీతి కోసం పిండి దీపాన్ని వెలిగించటం, అలాగే దేవాలయంలో స్వామివారికి తులసి దళాలతో అర్చన చేయించుకోవటం, స్వామి ఆలయ ప్రాంగణంలో దీపాన్ని వెలిగించటం, ఆలయంలో ప్రదక్షిణలు చేయటం ద్వారా వెంకటేశ్వర స్వామి విశేషమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలం కావచ్చు. అలాగే శనివారం కాబట్టి శని దోషాలను తొలగింపజేసుకోవటానికి కూడా ఈ వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన విశేషంగా సహకరిస్తుంది. అలాగే శని భగవానుణ్ణి సులభంగా ప్రసన్నం చేసుకోవాలంటే శనివారం రోజు ఒక వేద మంత్రం చదువుకుంటే చాలా మంచిది. అయితే వేద మంత్రం చదువుకోలేని వాళ్ళు ఎవరైనా సరే ఆ వేద మంత్రాన్ని విన్నా కూడా ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి. శని భగవానుడికి సంబంధించిన వేద మంత్రం ఏంటంటే ఓం శమగ్నిరగ్నిభిస్కరశ్చన్నస్తపతు సూర్య శంవాతో వాత్పరప అపశ్రిద. ఇది శని భగవానుడికి సంబంధించిన వేద మంత్రం. శని మహాదశ జాతకంలో 19 సంవత్సరాలు జరుగుతూ ఉంటుంది కాబట్టి శనివారం రోజు శనికి సంబంధించినటువంటి ఈ వేద మంత్రాన్ని కనీసం 19 సార్లు చదివినా కూడా శని భగవానుడి విశేషమైన అనుగ్రహం కలుగుతుంది. ఈ వేద మంత్రం చదవలేని వాళ్ళు మాత్రం శని ధ్యాన శ్లోకాన్ని చదువుకోవటం ద్వారా శనిని సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. అలాగే శనివారం రోజు శనికి ప్రత్యేకంగా అర్ఘ్యం ఇవ్వటం ద్వారా కూడా ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని ఇలా గోచార పరంగా ఉన్న శని దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. శని భగవానుడికి అర్ఘ్యం ఎలా ఇవ్వాలో ప్రామాణిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది. శని భగవానుడికి అర్ఘ్యం ఎలా ఇవ్వాలంటే శనిని సూర్యపుత్రుడిగా భావిస్తూ అర్ఘ్యం ఇవ్వాలి. సూర్యపుత్రో దీర్ఘదేహో విశాలాక్ష శివప్రియ మందచర ప్రసన్నాత్మ పీడాం దహతు మే శని. ఈ శ్లోకం చదువుకుంటూ శనిని సూర్యపుత్రుడిగా భావిస్తూ పడమర దిక్కు వైపు తిరిగి అర్ఘ్యాన్ని విడిచిపెట్టాలి. ఇలా చేస్తే ఈ అర్ఘ్యం వల్ల శని భగవానుడు సులభంగా ప్రసన్నమవుతాడు. అలాగే శనివారం రోజు నువ్వులు బెల్లం ఆవుకి ఆహారంగా తినిపించడం ద్వారా కూడా శని దోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. శనికి 3 అధిష్టాన దేవతలు ఉన్నారు. వాళ్ళలో హనుమంతుల వారికి విశేషమైన శక్తి ఉంది కాబట్టి శనివారం ఆంజనేయ స్వామి వారి ఆలయ దర్శనం చేయటం, వీలైతే శనివారం పంచముఖ ఆంజనేయ స్వామి వారి చిత్రపటానికి సింధూరంతో బొట్లు పెడుతూ సింధూర పూజ చేస్తూ ఆంజనేయ స్వామి వారి అష్టోత్తరం చదువుకోవటం ద్వారా కూడా శనిదోష తీవ్రతను తగ్గింపజేసుకొని చక్కటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే శనివారం రోజు శివాభిషేకం చేసే వాళ్ళు ఎవరైనా సరే నల్ల నువ్వులు కొద్దిగా పంచదార పాలల్లో కలిపి ఆ పాలతో శివాభిషేకం చేయటం ద్వారా కూడా శనిదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. ఇలా ప్రత్యేకంగా శని దోషాలను తొలగింపజేసుకోవటానికి ఈ విధి విధానాలు పాటించండి. వెంకటేశ్వర స్వామి వారిని పూజించండి. చక్కటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. రేపటి శుభయోగం శీర్షికన అధిక ఆశ్వీజ మాసంలో వచ్చే ఆదివారం సందర్భంగా రవిగ్రహ దోషాలను తొలగింపజేసుకోవటానికి ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో పరిశీలిద్దాం. నమస్కారం. ఇచ్ఛామిత్వాం సమావేతుం అద్యైవ రఘుబంధునా. ఇప్పుడే నేను తీసుకువెళ్ళి రామచంద్రమూర్తికి అప్పగించాలనేటువంటి ఒకానొక ఆత్రముతో గురు స్నేహేన భక్త్యాచ నాణ్యథైత దుదాహృతం. మరి ఇంకే కారణం చేత అనలేదు తల్లి, ఈ విధమైనటువంటి ఉద్దేశంతో అన్నాను అని అనగానే సీతమ్మ ఓహ్ మనసులో నొచ్చుకున్నాడు అని పోల్చుకుంది. ఇక్కడ యదినోత్సహసే యాతుం మయా సార్థమనిందితే అభిజ్ఞానం ప్రైచ్ఛత్వం జానీయాద్రాగవోహియత్. ఒకవేళ నువ్వు ఇప్పుడు రావడానికి ఉత్సాహం చూపించినట్లయితే తల్లి రాముడికి నిన్ను చూశాను అని ఆయన విశ్వసించడానికి గాను ఏదైనా ఆనవాలు ఇవ్వమ్మా తల్లి అని అడిగాడు. ఇక్కడ ఆ అడిగిన దానిలో హనుమ మనసు నొచ్చుకున్నది అని పోల్చిన తల్లి ఆనవాలు ఇవ్వలేదండి. చూడండి ఇక్కడ విశ్వనాథ్ వారు ఒక మాట చెప్తారు, నీకు ఆనవాలు ఏమిటయ్యా, నీకు ఆనవాలు ఏమిటంటే సముద్రము, ఈ వాయువు, ఇవన్నీ నీకు సాక్షులే.
నన్ను చూసి వెళ్ళేనని చెప్పు, నీ మాటే అభిజ్ఞ అంతే అన్న మాటను అక్కడ రాస్తారు. అదే భావం ఇక్కడ తల్లి చూపిస్తుంది. ఇదం శ్రేష్టం అభిజ్ఞానం బ్రూయాత్వంతు మమ ప్రియం. ఇక్కడ ఒక అద్భుతమైన మాట చెప్తోంది. ఇక్కడ తల్లి యొక్క మాట తీరులో ఉన్న అద్భుతాలు చూడాలండి. దీన్ని బట్టి ఆవిడ దిగులు పడుతూ ఉన్నావిడ కాదు, గొప్ప రాజనీతి కుశల అని మళ్ళీ స్పష్టమవుతుంది మనకి. అందుకే వీడు నూతనాగ్నిశిఖ రాజనీతి కుశల అని అనుకున్నాడు. అంత అందమైన మాట చెప్తుందంటే, నీకు కథ చెప్తాను విను అన్నదట. ఈ కథ ఎవరికి తెలియదు, నాకు రాముడికి తెలుసు, కొందరు దేవతలకు తెలుసు అంతే. ఈ మాట అన్నప్పుడు ఏంటంటే, ఎవరైనా నీకోటి చెప్తున్నాను ఇది ఎవ్వరికి తెలియదు సుమా అంటే మనకేమనిపిస్తుందండి, వీళ్ళకి నేను చాలా దగ్గర వాడిని అన్నమాట అనిపిస్తుంది. అది ఇక్కడ ఆ మాట అలా చెప్పడంతో హనుమంతుడికి ఎంత ప్రీతి కలిగిస్తుంది, మనసుకు కలిగించినటువంటి నవ్వుని తొలగిస్తూ అంత చక్కగా మాట్లాడుతుంది. ఇక్కడ ఎవరికి తెలియదు, ఈ కథ చెప్పు, నేను చెప్పానని చెప్పి, ఇదే పెద్ద ఆనవాలు. ఎందుకంటే ఎవరికి చెప్పని కథ కదా, నువ్వు వెళ్ళి చెప్పేవనుకో నువ్వు సీతమ్మని చూసినట్లే అనుకుంటాడు. అలాంటి కథ ఈ కథ చెప్పు అన్నది. ఈ కథ చెప్పు అనడంలో ఎన్ని ప్రయోజనాలు ఒక్క మాటలో చూపిస్తోంది అమ్మవారు. చూడండి ఇక్కడ, ఇది కాకాసుర వృత్తాంతం. ఇంద్రుడి పుత్రుడు జయంతుడు శాపవశాత్తు ఒక వాయిసం అయ్యాడు, కాకి అయ్యాడు. లేకపోతే ఇతర కాకులకు అలా అమ్మవారిని పొడవగలిగేటువంటి విశేషం ఉంటుందా అండి? వాడికి ఏదో ఒక ప్రయోజనం ఉన్నది అక్కడ, దానివల్ల వాడు తరించవలసినది ఏదో వచ్చి పొడిచెట్ట అమ్మవారిని. అది ఏ సందర్భంలో? చిత్రకూటములో రామచంద్రమూర్తి అమ్మవారి ఒళ్ళో తలవాల్చి విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో ఆ కాకి వచ్చి పొడిచినప్పుడు కాస్త నెత్తురు కింద పడగానే వెంటనే రాముడికి మెలకువ వచ్చి ఇంత కాని పని చేసినటువంటి ఆ కాకిపై వెంటనే అందుబాటులోకి వచ్చిన దర్భను తీసి అభిమంత్రించి పంపించట. అది బ్రహ్మాస్త్ర మంత్రాన్ని దానిపై అభిమంత్రించి పంపించాడు. అస్త్రం ఇప్పుడు మంత్రమేగా, అది వెంటబెట్టింది ఆ కాకిని. ఆ కాకి తనను రక్షించుకోవడం కోసం అన్ని లోకాలు తిరిగింది ఇక్కడ. అంటే అన్ని లోకాలు తిరగలిగే కాకి అనమాట అది ఇక్కడ. ఆ లోకాల్లో బ్రహ్మలోకం, ఇంద్రలోకం, శివలోకం అన్ని లోకాలు తిరిగింది. ప్రతివాడు కూడా ఇది రాముడు పంపినది కదా, అయితే మేము రక్షించలేమన్నట్ట. అంటే రాముడు ఎవరిని శిక్షించదలుచుకున్నాడో వారిని ఎవరు కాపాడలేరు, ఇది ప్రతివాడు తేల్చి చెప్పేశారు. ఇది రామవధ్య అంటే రాముడు వధించదలుచుకున్నటువంటి వాడు, వాడిని ఎవరూ కాపాడలేరు సుమా. మరి నా బతుకేమిటి అంటే, ఎవడు ప్రయోగించాడు వాడి పాదాలు పట్టుకో అన్నట్ట. వెంటనే వాడు పరిగెత్తుకొచ్చి రామునే శరణ వేడాడు. శరణాగతవత్సరుడైన రామచంద్రమూర్తి వెంటనే దయ చూపించి ప్రయోగించినటువంటి అస్త్రం వృధాగా రాదు, సత్యపరాక్రమణ కనుక ఇది ఏదో ఒకటి తీసుకోవాలి, నేను రక్షించాలి, ఏం చేయమంటావు అంటే ఒక కన్నుని ఆ అస్త్రానికి అప్పగించట. అతడు కాకాసుర వృత్తాంతం ఇక్కడ చెప్పారు. ఇందులో అమ్మవారి కథ చెప్పడంలో అనేక ఆంతర్యాలు ఉన్నాయండి. అవన్నీ కూడా ఈ కథ చెప్పు అనడంలో ఉన్నది. ఈ కథ గుర్తు చేయి రాముడికి, గుర్తు చేస్తే నేను చెప్పదలుచుకున్నదంతా ఇందులోనూ ఉంది. ఎందుకంటే ఒక్క కాకి పొడిస్తేనే అంత హడావిడి చేసేవే, ఇక్కడ 10 తలల కాకిగాడు తెచ్చి 10 నెలలు ఇక్కడ బంధించాడు, ఏం చేస్తున్నావు? ఇది మొదట. లేదు మరి నేను అన్నీ సమకూర్చుకోవాలి కదా అని అంటే, నీకు సమకూర్చుకోవడం ఎందుకు, గడ్డి పరకన అభిమంత్రించి ముల్లోకాలు తిప్పించేవే, నీకు ఇన్ని అవసరమా? ఇన్ని ఉన్నాయండి ఇక్కడ. అందుకు ఆలస్యం చెయ్యకనేటువంటి మాట ఈ కథలో దాగి ఉన్నది. అది ఎవరికీ తెలియదు కదా, నీకు చెప్తున్నాను అనడంలో హనుమంతుడికి తృప్తి. ఇన్ని చెప్పి ఆ తల్లి మళ్ళీ ఎంత చక్కగా మాట్లాడుతుందంటే, ఈ కథనంతటిని వివరించి అటు తర్వాత ఏవమస్త్రవిధాం శ్రేష్ఠ సత్వవాన్ బలవానపి కిమర్థమస్త్రం రక్షస్సు నయోజయసి రాఘవ. అంత అస్త్రవేత్త అయినటువంటి ఆ రామచంద్రమూర్తి ఎందుకు ఇలా ఉపేక్షిస్తున్నాడు అని అడిగేనని అడుగు అని చెప్పి, నా తరపున అతన్ని అడగమన్నవి కొన్ని సందేశములు చివరిగా చెప్తోంది. కౌసల్యా లోకభర్తారం సుషువేయం మనస్విని తం మమార్థే సుఖం పృచ్ఛా శిరసా చాభివాదయ. సీతమ్మ మాట తీరుకి హనుమకు ఒక ఆశ్చర్యం కలిగింది. దిగులుపడి ఏమైపోతానో 2 నెలల్లో అంటోంది ఒక్కసారి, ఆయన వస్తాడులే మొత్తం చూస్తాడంటూ మరొకసారి. దానితో ఈ 2వ ఉపన్యాసం పూర్తయ్యేటప్పటికల్లా ఆయనకు ధైర్యం వచ్చిందట. ఇదివరకు ఈమెను విడిచి వెళ్ళుట ఎట్లా అన్న దిగులు వదిలిపోయే అన్నాడు ఇక్కడ. ఆ దిగులుపోయి ఇంక వెళ్ళొస్తాను, ఏమైనా చెప్పమంటావా, ఏదైనా ఆనవాళ్ళు ఇవ్వమ్మా అంటే చెప్పవలసినవి ఏంటో చెప్తోంది. కౌసల్యా లోకభర్తారం సుషివేయం మనస్విని తం మమార్థే సుఖం పృచ్ఛా శిరసాచాభివాదయ. ఈ విషయంలో ఉన్నటువంటి ఒక మార్మికమైనటువంటి అంశాలు కొన్ని ఉన్నాయి ఇక్కడ. కౌసల్యాదేవి ఏ మహాపురుషుని కన్నదో ఆ మహాపురుషుడైన జగన్నాథుని నేను క్షేమం అడిగానని చెప్పు, పాదాలకు నమస్కరించానని చెప్పు. ఇక్కడ ఈ మాట కౌసల్య ఏ మహాపురుషుని కన్నదో అని చెప్పడంలో విశేషం ఏంటంటే,
ఆయన దేనికై అవతరించాడో ఆ పని చెయ్యాలి అని చెప్పడం కూడా ఇందులో ఉండే ఆంతర్యం. కౌసల్యకి తనయుడుగా అవతరించింది ఎందుకు, ఆ పని చేయవలసిన అవసరం ఉన్నది. అంతేకాదు విసృజ్య సర్వరత్నాని ప్రియాయాశ్చ వరాంగనా ఐశ్వర్యంచ విశాలాయాం పృథివ్యామపి దుర్లభం. ఇక మా మరిదిని నేను ఆశీర్వచనాలు చెప్పానని చెప్పు. ఎందుకంటే నా మరిది ఎటువంటి వాడంటే సర్వ సౌభాగ్యములు, ఆఖరికి తన భార్యని, రాజ్యభోగాలని అన్నిటినీ విడిచిపెట్టి, పితరం మాతరం చైవ, తల్లిని తండ్రిని కూడా విడిచిపెట్టి అనుప్రవ్రజితో రామం సుమిత్రాయేన సుప్రజాహ. ఇక్కడ సుమిత్రమ్మ గుర్తుకొచ్చింది అంటే ఆ లక్ష్మణుని తలచుకోగానే సుమిత్ర వంటి వాత్సల్యం కలిగిందండి సీతమ్మకి. అందుకే ఆ సుమిత్రాతనయుడైన లక్ష్మణస్వామి రాముని అనుసరిస్తూ వచ్చాడు ఇక్కడ. అలాంటి లక్ష్మణస్వామికి నా ఆశీర్వచనాలు చెప్పు. పైగా మహానుభావుడు ఎన్ని కష్టాలు పడ్డాడో మాతో పాటు. పితృవద్వర్తతే రామే మాతృవన్మాం సమాచరన్ హ్రియమాణాం తదా వీరో నతుమాం వేద లక్ష్మణ. అంతేకాదు అతళ్ళు ఏమాత్రము ఎక్కడా ఏ విధమైన లోపము లేదయ్యా, అంత ఉత్తముడైనటువంటి వాడు. అతడు తండ్రిని చూసినట్లుగా రాముని, తల్లిని చూసినట్లుగా నన్ను చూస్తూ ఉంటాడు. అలాంటి ఆయనకు ఆశీస్సులు చెప్పు. మత్తప్రియతరో నిత్యం భ్రాత రామస్య లక్ష్మణ. ఆ రాముడికి ఇంకా చెప్పాలంటే నాకంటే లక్ష్మణుడు అంటే కొంచెం ఎక్కువ ప్రేమ, నాకంటే ప్రేమ. అలాంటి ఆ లక్ష్మణస్వామి గురించి చెప్పేటప్పుడు విశ్వనాథ్ వారు మరొక అద్భుతమైన మాట చెప్తారు ఇక్కడ. వడ్లతో తట్ట ఎండెడు పగిది అన్నారు ఈ మాట. అతను మాతో పాటు అడవులకు వచ్చి కష్టపడ్డాడు. కష్టపడవలసిన అవసరం ఆయనకి లేదు. అడవులకు వెళ్ళవలసినది రామచంద్రమూర్తి. ఆయన భార్యని కనుక నేను మధ్యలో ఈయనకి ఎందుకు చెప్పు, ఈయన కూడా పడ్డాడు. ఇది ఎలాంటిదంటే వడ్లు ఎండబెట్టాలని ఎండబెడతారట, దేనిలో తట్టలో పెట్టి ఎండబెడతారు. అక్కడ తట్ట ఎండవలసిన అవసరం లేదు, వడ్లే ఎండాలి. కానీ వడ్లతో పాటు తట్ట ఎండినట్టుగా ఆయన కూడా మాతో పాటు శ్రమలు పడ్డాడు. ఎంత చక్కటి మాటలు చెప్పారో చూడండి ఇక్కడ. యందృష్ట్వో రాఘవో నైవ వృత్తమార్య మనుస్మరేత్ స మమార్థాయ కుశలం వక్తవ్యో వచనాన్ మమ. పైగా ఆ లక్ష్మణుడిని చూసి తన తండ్రి గురించిన బెంగ రాముడికి పోతుందిటండి ఇక్కడ. అలాంటి ఆ లక్ష్మణస్వామికి నేను కుశలం అడిగాన్ని చెప్పు. ఈ మాట ఆ మాట అని ఎందుకయ్యా? త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమా హనుమన్యత్తమాస్థాయ దుఃఖక్షయకరో భవ. ఈ మాట నిజానికి 2 పర్యాయాలు కించిత్ భేదంతో రెండో పాదం మారుతూ ఉంటుంది, కానీ 2 మార్లు ఉంటుంది. ఇక్కడే మనకు తెలుస్తుంది సీతమ్మ హనుమద్భక్తురాలు అంటే తప్పు లేదు అని. ఇది విడిగా తీసుకుని ప్రతి భక్తుడు హనుమంతుడితో చెప్తుంటారండి. ఇది కార్యసిద్ధికర హనుమన్ మంత్రము అని పెద్దలు చెప్తారు ఇక్కడ. త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమా. ఈ పనియందు నువ్వే తగినటువంటి వాడవు ఓ హనుమాన్. యత్నమాస్థాయ తగిన ప్రయత్నము చేసి దుఃఖక్షయకరో భవ, దుఃఖాన్ని పోగొట్టవయ్యా. ఇది నిజానికి మనం కూడా అడుగుతున్నామంటే భక్తితో అడుగుతున్నామని కదా. అలాగే సీతమ్మ అడిగింది, దుఃఖాన్ని పోగొట్టి కార్యాన్ని సాఫల్యం చెయ్యు, ఈ పని చేయడంలో నువ్వే సమర్థుడవు అని తల్లి ప్రార్థించినది. అంటూ అప్పుడు ఇన్ని కబుర్లు చెప్పి మాటలు చెప్పి కుశలమడిగేన్ని చెప్పు అని అప్పుడు చూడమని తీసిందిటండి ఇక్కడ. అంటే ఆనవాళ్ళు ఇవ్వమ్మ అంటే ఇదిగో తీసుకుపో అని ఇచ్చకుండా ఆ కథ చెప్పి ఇన్ని కబుర్లు చెప్పి మామూలుగా ఏదో ప్రసంగవశాత్తు ఇచ్చినట్లుగా ఇచ్చింది ఆనవాళ్ళని. మణిరక్తం కపివరహ ప్రతిగృహ్యాభివాద్య చ అలా చెప్పి తతో వస్త్రగతం ముక్త్వా దివ్యం చూడామణిం శుభం. తన వస్త్రములో కట్టి దాచుకున్న చూడామణి, ఎందుకంటే అత్యంత పవిత్రమైనది అది. దాని వెనకాల ఒక విశేషమైన అంశములు ఉన్నాయట. అందుకే ఆ సమయంలో ఆవిడ శరీరంపై ధరించలేదు. అలాగని చెప్పి అక్కడ ఉన్నటువంటి వృక్షానికి వేలాడవేయలేదు, దాన్ని తన యొక్క వస్త్రములో దాచిపెట్టుకుందిట. ఇప్పుడు అంత ప్రత్యేకమైనది కనుక దాన్ని తీసి మణిరత్నం దదౌ ఇచ్చినది హనుమస్వామికి. సర్వం శ్రీ రామచంద్ర చరణారవిందార్పణమస్తు. స్వస్తి. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం.
सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। పద్మావతి ప్రణయలాలితముగ్ధదేహ శ్రీ వెంకటేశ రుణమోచనమస్తు మహ్యం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శార్వరినామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు అధిక ఆశ్వయుజమాసం శుక్లపక్షం శనివారం. సూర్యోదయం 6:08, సూర్యాస్తమయం 6:11. తిథి విధియ ఉదయం 9:11 వరకు, తరువాత తదియ తెల్లవారుజామున 5:35 వరకు, నక్షత్రం చిత్త రాత్రి 1:21 వరకు, వర్జం ఉదయం 11:11 నుంచి మధ్యాహ్నం 12:36 వరకు, దుర్ముహూర్తం ఉదయం 6:08 నుంచి 7:44 వరకు, అమృతకాలం రాత్రి 7:41 నుంచి 9:06 వరకు, రాహుకాలం శనివారం కాబట్టి ఉదయం 9 నుంచి 10:30 వరకు, అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 3 గంటలకి. నేటి విశేషం శనివారం. అలాగే ద్విపుష్కర యోగం కూడా ఉంది. ఇది సూర్యోదయం నుంచి ప్రారంభమై ఉదయం 9:11 వరకు ఉంది. ఆ కారణంగా ఆ సమయంలో ఏ పనులైతే పునరావృతం కాకూడదు అనుకుంటామో, మళ్ళీ మళ్ళీ చేయాలనుకోకుండా ఉంటామో వాటిని చేయకుండా ఉండడం మంచిది. అంటే కోపం తెచ్చుకోవడం లాంటివి కూడా. అలాగే ఈరోజు శనివారం కాబట్టి మనం కేజీంపావు నువ్వుల నూనెతో శివునికి అభిషేకం చేసి దాంట్లో పసుపు కలిపి ఆవులకి రాయడం, 1/2 కేజీ నల్ల నువ్వులతో శివునికి పూజ చేసి ఆవులకు పెట్టడం, హనుమంతునికి ప్రదక్షిణాలు చేయడం, హనుమాన్ చాలీసా పారాయణ చేయడం, ఆకు పూజ చేయడం, సింధూరు పూజ చేయడం, అప్పాల నివేదన చేయడం, ఇవన్నీ కూడా శని దోషాలను నివారిస్తాయి. ఆంజనేయ స్వామికి వడమాల సమర్పించడం ద్వారా రాహు దోషాలను కూడా మనం నివారించుకోవచ్చు. అలాగే వెంకటేశ్వర దీపారాధన వల్ల సకల కష్టములను అధిగమించేటువంటి శక్తి ఏర్పడుతుంది. అదేవిధంగా సకల సంపదలు కలుగుతాయి. విశేషించి శనిగ్రహ దోషాలు నివారించబడతాయి. నేటి ఆణిముత్యాలు. అధికారం ఉందని అహంకారంతో మాట్లాడితే ప్రేమను కోల్పోతారు. ఓం నమో నారాయణాయ, ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. ఈరోజు శనివారం. శనివారం నాడు నారాయణ మంత్ర జపం సర్వవిధ శ్రేయోదాయకవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది. ఓం నమో నారాయణాయ అనేటువంటి మంత్రాన్ని నిష్ఠగా కనుక ఈ రోజున పఠించినట్లయితే అంతర్యామి స్వరూపుడైనటువంటి శ్రీమన్నారాయణుడు సర్వ విధములైనటువంటి శ్రేయోదాయకవంతమైన ప్రభావాన్ని ఇస్తాడు. అంతేకాకుండా ఈరోజు నారాయణమూర్తికి ప్రీతికరమైనటువంటి తులసి మొక్కలో నీరుతో పాటు కొద్దిగా పాల చుక్క వేసి అక్కడ పచ్చకర్పూరంతో గనక హారతి గనక ఇచ్చినట్లయితే, పచ్చకర్పూరం అంటే మరి స్వామివారికి చాలా ప్రీతి. కలియుగ వాసుడైనటువంటి విష్ణుమూర్తికి చాలా ప్రీతికరమైంది పచ్చకర్పూరం. పచ్చకర్పూరంతో హారతి ఇచ్చినట్లయితే అక్కడ లక్ష్మీదేవి యొక్క ప్రభావం కూడా ఉండి శాశ్వత నివాసం ఏర్పరచుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అందుకే చాలామంది వెంకటేశ్వర స్వామి యొక్క వక్షస్థలం పైన గంధపు ముద్దను అతికిస్తారు. అక్కడ లక్ష్మీ రూపం ఉంటుంది. ఆ గంధం ముద్దను శనివారం నాడు తీస్తారు. ఆ గంధం పైన లక్ష్మీ ముద్ర వచ్చి ఉంటుంది. అటువంటి గంధపు ముద్రని ఇంటికి తెచ్చుకొని పూజామందిరంలో ఉంచుకొని లక్ష్మీ అష్టోత్తరనామావళి శనివారం నాడు కనుక ఆచరిస్తే అద్వితీయమైనటువంటి ఐశ్వర్యప్రదమైన జీవితాన్ని పొందడానికి కూడా ఆస్కారం ఉంటుంది అంటోంది శాస్త్రం. ఇదంతా కూడా వారి వారి అదృష్టాన్ని అనుసరించి లభ్యపడేటువంటి విధి విధానం. అయితే ఇక్కడ అందరికీ కూడాను స్వామివారి దివ్యవంతమైనటువంటి అనుగ్రహం కావడానికి పచ్చకర్పూరంతో హారతి ఇవ్వాలి. పచ్చకర్పూర హారతి
సర్వత్రా కూడాను శుభదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపజేస్తుంది. సనాతన ఆచార సంప్రదాయ రీత్యా కూడా పచ్చకర్పూరానికి అంత విశిష్ట ప్రాధాన్యత ఇచ్చారు. అలాగే లడ్డూ నైవేద్యం పరిపూర్ణవంతమైనటువంటి సుగంధ పరిమళ ద్రవ్యాలతో లడ్డూ తయారు చేసి స్వామికి నైవేద్యంగా సమర్పించి 10 మందికి కనుక శనివారం నాడు పంచినట్లయితే కలియుగవాసుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్యవంతమైన అనుగ్రహ కరుణా కటాక్ష వీక్షణాలు మనమంతా సాధించుకోవడానికి ఆస్కారం ఉంటుంది కదా. మరి కలియుగాంతం వరకు స్వామివారు తన దివ్యమంగళ విగ్రహంతో ఈ యొక్క ప్రజానీకాన్ని రక్షిస్తానని వాగ్దానం చేశాడు. కాబట్టి ఆయన శిలారూపంలో తిరుమలగిరిలో వెంకటేశ్వర స్వామిగా పూజలు అందుకుంటున్నారు. కాబట్టి మనం ఎక్కడ ఉన్నా ఆ గోవిందుని స్మరించి తరిద్దామా. మరి సర్వే జనా సుఖినో భవంతు. శివకామిని శివాని భయహారిణి భవాని విశ్వవినోదిని విజయ విలాసిని శివకామిని శివాని. కంచిలో ఉన్నటువంటి స్వర్ణకామాక్షిని ఎత్తుకుపోతారేమోనని ఒకప్పుడు పెద్ద ఉపద్రవం కలిగితే ఒక బ్రాహ్మణ కుటుంబం పీఠాధిపతులతో పాటుగా స్వర్ణకామాక్షిని తీసుకెళ్లి తిరువయ్యూరులోనూ అక్కడ దాస్తూ జాగ్రత్తగా చిట్ట చివరికి తంజావూరు తెరిచారు. అక్కడ మహారాజు గారు అక్కడ స్వర్ణకామాక్షి దేవాలయం కట్టించారు. స్వర్ణకామాక్షి లోకాన్ని రక్షించగలదు, కానీ స్వర్ణకామాక్షిని రక్షించాలన్న భక్తితో తిరిగిన బ్రాహ్మణ కుటుంబంలో కామాక్షియే పురుష రూపంతో పుట్టింది. అందుకే శ్యామశాస్త్రి గారు అంత అందం, 6 అడుగుల ఎత్తున ఆయన ఉత్తరీయం వేసుకుని నడుస్తుంటే పుంసామోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. అంతమంది వీధుల్లోంచి బయటికి వచ్చి అరుగుల మీద నిలబడి చూస్తూ ఉండేవారట శ్యామశాస్త్రి గారిని. శ్యామశాస్త్రి గారికి సంగీతం నేర్పిన గురువు గారిలో చాలా గొప్పవారు ఒక ఆయన ఉన్నారు. ఆయన పేరు పచ్చిమిరియం ఆది అప్పయ్య శాస్త్రి గారిని వాళ్ళ గురువు గారు. ఆయన దగ్గర విద్య నేర్చుకుంటున్నారు. ఆయనకి 22 ఏళ్ళు, గురువు గారికి 53 ఏళ్ళు. సంగీతం చెప్తున్నారు. చెప్తుంటే గురువు గారి దగ్గర తాంబూల చర్వణం చేసేవారు శ్యామశాస్త్రి గారు. ఆయన ఎవరో తెలుసు గురువు గారికి, కామాక్షే పుట్టిందని. అందుకే ఎప్పుడు తాంబూలం వేసుకుంటారు. ఏమీ నియమం లేదు, నా దగ్గర కూడా తాంబూలం వేసుకో అన్నారు. పాట పాడుతుంటే ఒక రోజున శ్యామశాస్త్రి గారు పాట పాడుతుండగా దగ్గు వచ్చింది. ఆ తాంబూలం వెళ్ళి గురువుగారి ఉత్తరీయం మీద పడింది. గభాలన శ్యామశాస్త్రి గారు లేచి నా ఉచ్ఛిష్టం పడింది, క్షమించండి అని తుడుస్తున్నారు. గురువుగారు అన్నారు, ఎప్పుడు శ్యామశాస్త్రి అని పిలిచేవారు కాదు, కామాక్షి అని పిలిచేవారు. కామాక్షి నీకు తెలుసు, నాకు తెలుసు. ఎప్పటికైనా నీ తాంబూలపు పిడచ పడాలని సంగీతం నేర్పాను, నీకు రాదని కాదు. నా జన్మ ధన్యమైంది, తొడవద్దన్నారు. ఆ తల్లి తాంబూలపు పిడచ అంటే అంత గొప్పది. కాబట్టి విశాఖేంద్రోపేంద్రో శశి విశిద కర్పూర శకలాహ విలీయంతే మాతస్తవ వదన తాంబూల కవళాహ. ఆ తాంబూలపు పిడచలు తిన్నటువంటి ఆ ముగ్గురు ఎంత శక్తి పొందారో, ఆ తాంబూల చర్వణం చేస్తున్న నోరు ఆ తాంబూలపు పిడచ ఏం చెయ్యగలదో నీ చెప్పలేనమ్మా. అందుకని అంత గొప్పది కాబట్టి నేను ఫలశ్రుతి చెప్పను. అలా వదిలేశాను ఆ శ్లోకాన్ని. అమ్మవారు ఒక భంగిమయందు కూర్చుని ఉంటే దానికి ఒక అర్థం ఉంటుంది. అది కేవలంగా ఏదో కాకతాళీయంగా అలా కూర్చుంది కాబట్టి కూర్చుంది అని కాదు. అలా కూర్చోవడంలో, ఆవిడ ఆయుధాలు పట్టుకోవడంలో, ఆవిడ పట్టుకునేటటువంటి ముద్రల వెనక లోకానికి ఒక సందేశం ఉంటుంది. దాని చేత మన బుద్ధులను సంస్కరిస్తుంది ఆవిడ. అసలు లలితాపరాభట్టరికా స్వరూపము ఆవిర్భవించవలసిన అవసరం ఎందుకు కలిగింది అంటే, ఒకానొకప్పుడు మన్మధుని పరమశివుడు తన 3వ కంటి మంట చేత కాల్చేశాడు. వీరభద్ర విజయం అని అద్భుతమైనటువంటి గ్రంథం. తెలుగు భాషలో అసలు ఎంత అందం ఉందో చూడాలి అంటే పోతనగారి వీరభద్ర విజయం చదవాలి, అంత గొప్పగా ఉంటుంది. భుగభుగమను పెనుమంటల భగభగమని నిండినంత బ్రహ్మాండంబుల్ దిగుదిగులు దిగులు దిగులన మరి మరుపై చిచ్చుకన్ను దేవుడు ఇచ్చెన్నంటారు పోతన గారు. లోకమంతా భగభగమని మండిపోయేటట్టుగా 3వ కన్ను విప్పి మన్మధుడు తన యొక్క పరిధిని అతిక్రమించిన కారణం చేత
ఆయనని శిక్షించడానికి పరమేశ్వరుడు 3వ కన్ను తెరిచాడు. అగ్నిజ్వాలల యందు మన్మధుడు దహించుకుపోయాడు. ఆ భస్మ రాశి ఒక పెద్ద కుప్ప కింద పడిపోయింది. ఆ కుప్ప కింద పడిపోయినటువంటి భస్మరాశి నుండి ఒక బొమ్మ తయారు చేసి బ్రహ్మగారు భండా అని పిలిచాడు. అందులోంచి భండాసురుడు పుట్టాడు. భండ అన్న శబ్దం మీకు కాస్త తేలికగా అర్థం అవ్వాలి అంటే నేను ఒక మాట చెప్తే మీరు అర్థం చేసుకుంటారు. ఆయన ఏ విషయాన్ని కొత్తగా రూపకల్పన చేయడానికి కానీ, శరీరంలో ఉండేటటువంటి శక్తిని ఏ రకమైనటువంటి అభ్యున్నతి కొరకు కూడిన కారణము కొరకు కానీ నిశ్చించడు. కేవలముగా హాయిగా తినడం, హాయిగా పడుకోవడం, భోగం అనుభవించడం అంతే. ఇంకొక పని చేయడు. ఆయననే భండుడు అంటారంటే భండుడు ఎక్కడో ఉంటాడని మీరు అనుకోకూడదు. భండాసురుడు ఎక్కడ ఉంటాడంటే సోమరితనమునందే భండాసురుడు ఉంటాడు, తమో గుణమునందే భండుడు ఉంటాడు. ఆ భండాసురునికి 2 సోదరులు, విశుక్రుడు, విషంగుడు అని వాళ్ళ పేర్లు. విషంగుడు అందరి మనసులలో ఉండేటటువంటి మమతానురాగములను తీసేశాడు. తీసేస్తే ఈ ప్రపంచం అంతా కూడా శోభరహితమైపోయింది. అలా ఎందుకు అవుతుంది అని మీకు అనిపించవచ్చు. ఎదురుగుండా ఉన్నటువంటి వస్తువునందు కాదు సౌందర్యం, మన మనస్సులోంచి ఉప్పొంగేటటువంటి భావము వలన ఉంటుంది. నేను ఒక ఇంటి మేడ మీద నించుని చూస్తున్నాను అనుకోండి, నాకు కొన్ని వెదురు చెట్లు, ఆ పక్కనే ఒక కదంబ వృక్షం, ఆ కదంబ వృక్షానికి ముందు ఒక పెద్ద ఉసిరి చెట్టు కనపడ్డాయనుకోండి, అవి చెట్లు నేను చూశాను. ఇప్పుడు నాలో ఏమైనా భావము ఉత్పన్నమవుతుందా? ఏమి సంతోషం ఉండదు. అదే నాకు ఆ వెదురు చెట్లు చూడగానే, వెదురు పొదలు చూడగానే అసౌ నాసా వంశస్తు హినగిరి వంశధ్వజపటి అంటారు శంకర భగవత్పాదులు. అమ్మవారి నాసాదండాన్ని వెదురు దండంతో పోలుస్తారు. ఓ నా తల్లి జగన్మాత యొక్క నాసాదండముతో పోలిక కలిగినటువంటి వెదురు చెట్లు ఇవి అని నేను భావన చేయగానే నా మనసు ఉప్పొంగుతుంది. అమ్మవారి యొక్క ముక్కు దూలంతో పోల్చబడిన పరమపావనమైన చెట్లు. ఎక్కడ వెదురు పొదలున్నాయో అక్కడ పరదేవతా స్పర్శ ఉంటుంది. నేను ఇలా కన్ను తిప్పేటప్పటికి నాకు కదంబ వృక్షం కనపడింది అనుకోండి, ఓ కదంబ వనవాసిని, నా తల్లి ఇక్కడే చరణ మంజీరములు సవ్వడి చేస్తూ తిరుగుతూ ఉంటుంది, మా అమ్మ ఇక్కడ కూర్చుంటుంది, ఈ కదంబ వృక్షం ఎంత గొప్పదో అనుకుని నేను అక్కడే ఉండేటటువంటి ఆమ్ల ఫలములు అంటే పెద్ద ఉసిరి చెట్టుని చూశాను. కార్తీక మాసంలో ఉండేటటువంటి వాతావరణం లోకంలో జీవుల్ని హింసించేదిగా ఉంటుంది కాబట్టి దానికి విరుగుడుగా ఆరోగ్యాన్ని నిలబెట్టగలిగినటువంటి సమస్త ఓషధీ శక్తులు ప్రకాశించేటట్టుగా ఆ తల్లి ఆమ్ల వృక్షాన్ని, పెద్ద ఉసిరి చెట్టును అనుగ్రహించింది. అందుకే ఆయుర్వేద శాస్త్రంలో అమృతంతో సమానంగా చెప్తారు పెద్ద ఉసిరి. రోజూ పెద్ద ఉసిరికాయ తిని మళ్ళీ యవ్వనంలోకి ప్రవేశించి నిరూపించాడు చ్యవనుడు. అంత గొప్పది పెద్ద ఉసిరి. అసలు కార్తీక మాస ప్రారంభం నుండి కార్తీక మాసం అయిపోయే పర్యంతం భార్య భర్త యొక్క విస్తట్లో ఉసిరికాయ పచ్చడి ఆదివారం వినా వడ్డించకుండా ఉండకూడదు, భర్తని రక్షించుకోవడానికి. అమ్మవారు ఉసిరి చెట్టులో ప్రవేశిస్తుంది. కాబట్టి మనం చేసేటటువంటి ఆరాధన కాలాంతర్గతంగా ఆయనాల రూపంలో, పక్షాల రూపంలో, నైమిత్తిక తిథుల రూపంలో ఎలా ఉండాలి అన్నదాన్ని ఋషులు నిర్ణయం చేసి ఉంచారు. ఆ కారణం చేత అది ఏ విధంగా ఋషి ప్రోక్తమై ఉన్నదో ఆ విధంగానే మనందరం కూడా అనుష్ఠానం చేస్తూ ఉంటాం. ఆ పెద్ద ఉసిరి చెట్టు వంక నేను చూడగానే, ఓ ఈ చెట్టు ప్రతికూలమైన వాతావరణము నుండి లోకాన్ని రక్షించడానికి పరదేవత ఈ ఆమ్ల వృక్షంలోకి ప్రవేశించి ఉసిరికాయ రూపంలో, ఉసిరి గాలి రూపంలో రక్షణ చేస్తూ ఉంటుంది అని నేను ఒక్కసారి ఆ వెదురు పొద వంక, కదంబ వృక్షం వంక, పెద్ద ఉసిరి వంక చూసేటప్పటికీ నా మనస్సు పరదేవతా స్పర్శ చేత, ఆమె యొక్క తలంపు చేత నా మనస్సు పొంగిపోయిందనుకోండి, నేను తరచుగా వెళ్ళి చెట్ల వంక చూడడాన్ని ఇష్టపడతాను. ఇప్పుడు అసలు నా మనసులో ఒక భావన ఉంటే, నా మనస్సులో దాని పట్ల ఒక పవిత్రమైనటువంటి భావన ఉంటే, అది ఆ చెట్లని చూసినప్పుడు పొంగి ఆనందహేతు అవుతుంది.
అసలు నాకు ఏ భావన లేదు, ఏ ప్రేమ లేదు, ఏ వాత్సల్యము లేదు. ఇప్పుడు లోకంలో శోభ అన్న మాట ఏమైనా ఉంటుందా? నా కొడుకుని చూశాను అనుకోండి, పుత్రగాత్ర పరిష్వంగము అంటుంది శాస్త్రం. కొడుకుని చూడగానే తండ్రి కౌగిలించుకుంటాడు. ఎందుకని అంటే అది మహద్భాగ్యం అని చెప్పింది శాస్త్రం. కొడుకుని కానీ కొడుకు వరసవాణ్ణి కానీ కనపడితే హత్తుకుంటారు. ఎందుకని అంటే అది పరమేశ్వరుడిచ్చిన గొప్ప వరం. దాన్ని మించిన సుఖం లోకంలో ఇంకోటి లేదు. అందుకే అది మనకి ఈశ్వరుడు కల్పించినటువంటి ప్రత్యేకమైనటువంటి సౌఖ్యం. అలా కొడుకుని కౌగిలించుకున్నప్పుడు కలిగేటటువంటి ఆనందము అనుభవించగలిగిన హృదయం లేకపోతే కొడుకు కనబడితే మాత్రం ఉపయోగం ఉంది. గురువుగారు కనపడ్డారు, గురువుగారు కనపడగానే వంగి వారి పాదములకు నమస్కరించగలిగినటువంటి సంస్కార బలం లేనినాడు గురువుగారు నీకు కనపడితే మాత్రం నీకు కలిగే ఉపయోగం ఏమిటి? భావన చేతనే పరిపుష్టి, భావన చేతనే సంస్కారము. ఆ భావనలే పరదేవత ప్రీతికి కారణములు. పరదేవత పూజ కేవలము పూజ గదిలో కూర్చుని మీరు నియతి కాలమునందు చెయ్యమని శాస్త్రం చెప్పలేదు. అందుకే లలితాష్టోత్తరంలో అమ్మవారికి ఓ పేరు, భావనామాత్ర సంతుష్టాయై నమో నమః. ఉత్తమమైన భావనలు ఎక్కడుంటాయో అక్కడ పరదేవత యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని ఆయన పొంది ఉన్నాడు అని గుర్తు. అటువంటి చోటనే ఆ ఉత్తమ భావ ప్రకాశం ఉంటుంది. ఆ భావ ప్రకాశము ఉన్నటువంటి చోట శాంతి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు విషంగుడు ఏం చేశాడు అంటే ఎవ్వరి మనసులలోనూ ఆర్ద్రత లేకుండా చేశారు. ఆర్ద్రత అన్నమాట మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఆర్ద్రత అంటే తడిగా ఉండుట అని అర్థం. తడిగా ఉంటే ఏమవుతుంది అంటే సృష్టి జరుగుతుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. గణపతి క్షుప్రగణపతి నిఖిల జగముల గధిపతి. శ్రీ గణపతి క్షుప్రగణపతి నిఖిల జగముల గధిపతి. నిఖిల జగముల గధిపతి, నిఖిల జగముల గధిపతి. తర్వాత సూరసేనుడు దూతలతో మీరు వెంటనే నగరంలోకి వెళ్ళండి, వ్రతాన్ని ఆచరించిన వారెవరైనా ఉంటే ఇక్కడికి తీసుకొని రండి అని ఆజ్ఞాపించాడు. ఎవరైనా దూతలు ఇంటింటికి తిరిగి అడిగారు, ఎవరూ వ్రతం ఆచరించలేదని చెప్పారు. కానీ ఒక అచ్చరి ఇంటి వద్ద మాత్రం విమానం ఆగి ఉంది. విమానంలో నుండి గణేశ దూతలు దిగుతూ రాజదూతలకు కనిపించారు. రాజదూతలు వేగంగా గణేశ దూతల వద్దకు వెళ్ళి, అయ్యా ఈమె ఏమి పుణ్యం చేసుకుందో చెప్పండి అని ప్రార్థించారు. గణేశ దూతలు ఆమె కథను ఇలా చెప్పారు. ఓ భటులారా, బంగాళాదేశంలో సారంగుడు ఉండేవాడు. ఈమె అతడి కూతురైనటువంటి సుందరి. సుందరి అనే పేరు తగ్గట్టుగానే అందంతో మెరిసిపోతూ ఉండేది. అయితే పూర్వజన్మ కర్మానుసారంగా ఆమెకు చెడు బుద్ధి పుట్టింది. చిత్రుడు అనేటి యువకుడితో పెళ్లి జరిగినా కూడా దుష్ప్రవర్తనను మాత్రం విడిచిపెట్టలేదు. ఒకనాడు చిత్రుడు ఆమెను మందలిస్తాడు. సుందరికి కోపం వచ్చింది మందలిస్తూనే. అర్ధరాత్రి సమయంలో నిద్రపోతున్నటువంటి భర్తను కత్తితో పొడిచి పరలోకానికి పంపింది. ఇరుగు పొరుగు వారు ఈమె చెడు ప్రవర్తన భరించలేక రాజభటులకు చెప్పగా వారు ఈమెకు ఈడ్చుకొని వెళ్ళారు. రాజుగారు మరణశిక్ష విధించారు. తరువాత ఈమె యమలోకానికి చేరి కల్పాంతం వరకు నానా యాతనలు భరించింది. ఒకనాడు ఈమెకు ఆహారం దొరకలేదు. రాత్రి సమయంలో ఒక గణపతి భక్తుడింటికి చేరుకుంది. ఆ రోజు సంకష్టార చతుర్థి వ్రతం. ఆ భక్తుడు వ్రతం చేసి ఈమెకు ప్రసాదాన్ని పెట్టాడు, గరిక ప్రసాదం. ఈమె చంద్రోదయ సమయంలో ఆ ప్రసాదాన్ని తిన్నది. గణపతి నామాన్ని పలికింది. అందుచేత వ్రతఫలం ఆమెకు దక్కింది. గణేశ లోకానికి చేరే భాగ్యం లభించింది అని చెప్పారు.
అప్పుడు రాజదూతలు అయ్యలారా, మా రాజ్యంలో ఇంద్రదేవుల వారి విమానం ఆగిపోయింది. అది పైకి ఎగరాలంటే వ్రతం చేసిన వారి పుణ్యం దారిపోయాలి. ఈమెను మాతో పంపండి అని ప్రార్థించారు. అందుకు గణేశ దూతలు ఒప్పుకోక ఆమెను విమానంలోకి ఎక్కించి తీసుకొని వెళ్ళారు. సూరసేనుడికి ఈ విషయం చెప్పక ఆకాశంలో సాగిపోతున్నటువంటి విమానాన్ని తన పరివారంతో సహా చూశాడు. అప్పుడు విమానంలో ఉన్నటువంటి స్త్రీ కూడా క్రిందికి చూస్తూ ఇంద్రుడి విమానాన్ని చూసింది. అంతే, ఇంద్రుడి విమానం కూడా పైకి ఎగిరింది. అందరూ గణేశుడి మహిమను కీర్తిస్తూ తమ స్థానాలకు వెళ్ళారు. ఎవరైతే ఈ ఉపాఖ్యాన్ని వింటారో వారు కష్టాల నుండి విముక్తులై సకలాభిష్టాలను పొందుతారు. కామం క్రోధం లోభమోహం హరమే మదమాత్సరౌ మాహింస్య మాం గణేశాన భూయో భూయో నమామ్యహం భూయో భూయో నమామ్యహం. వ్రతఫలం చెప్తున్నారు ఇక్కడ. కామం క్రోధం లోపమోఘవు హరమే మదమాత్సరవు మాహింస్యా మాం గణేశాన భూయో భూయో నమామ్యహం. సూరసేన మహారాజా ఈ వ్రతాన్ని ఆచరించగా ఆ సూరసేనుడు గణపతి లోకానికి చేరుకునేటువంటి భాగ్యం ఆయనకు లభించింది. గణపతి దూతలు విమానంలో రాగా సూరసేనుడు ఇలా అన్నాడు, ఓ దూతలారా, నాకు ఒక కోరిక ఉంది. ప్రజలంటే నాకు ఎంతో ఇష్టం, నేనంటే వారికి కూడా అంతే ఇష్టం. నేను లేకుండా వారు భోజనం కూడా చేయరు, నా మాటను జవదాటకుండా ఉంటారు. విషం త్రాగమంటే సులభంగా తాగేస్తారు. అటువంటి వారిని నేను మోసం చేయలేను. నేనొక్కడనే స్వార్థంతో సుఖాన్ని పొందలేను. వారు కూడా ఈ సుఖాన్ని పొందాలి, ఆనందించాలి అనుకుంటున్నాను అన్నాడు. అప్పుడు గణపతి దూతలు, రాజా నీ కోరిక ప్రకారమే జరుగుగాక, లేకపోతే మా ప్రభు మమ్మల్ని ఆగ్రహిస్తాడు, అనుగ్రహించడు అని గణేష్ దూతలు ప్రజలందరినీ కూడా విమానంలోకి ఎక్కించుకున్నారట. దత్తభక్తులందరినీ ఎక్కించుకున్నాడు. ఒకే దత్తభక్తుడు వెళ్ళడు, దత్తభక్తులందరూ వెళ్ళాల. ఒక దత్తభక్తుడికి మంచి వరం కలిగితే నాకొకడికే కాదు అందరికీ ఇవ్వండి అన్నారట. వారు దివ్య దేహం కలవారై ప్రకాశించారు. వాళ్ళు ఆ దేహాన్ని వదిలి వేరే దేహం పొందారు, దివ్య దేహాన్ని. ఆ ప్రజల్లో ఒక కుష్ఠురోగి ఉండటంతో ఆ విమానం పైకి లేవలేదు. అందరూ అతడిని క్రిందికి దింపమన్నారు. రాజుగారు మాత్రం అతడి పాప పరిహారానికి ఉపాయం చెప్పమని గణేశ దూతలను ప్రార్థించాడు. గణేశ దూతలు గణపతి స్వామిని ప్రార్థించారు. మూలాధార పురావాసం మూలాధార పురావాసం షట్చక్ర క్షేత్రపాలకం భూమితత్వం భూమరూపం భూమితత్వం భూమరూపం శ్రీగణాధిపమర్చయే శ్రీగణాధిపమర్చయే. గణేశ దూతలు అతడి పూర్వజన్మను ఇలా చెప్పారు. పూర్వజన్మలో గౌడనగరంలో ఒక బ్రాహ్మణుని ఇంట్లో జన్మించాడు. యుక్త వయస్సు రాగానే సావిత్రి అనేటువంటి ఆమెతో ఇతడికి పెళ్లి జరిగింది. తల్లిదండ్రులకు ఒకే ఒక్క కొడుకు కావటంతో ఇతడు అతి గారాభంగా పెరిగాడు. ఆ ఫలితంగా ఇతడి బుద్ధి పెడద్రవ పట్టింది. భార్యను విడిచి జారుడు శూరుడు అయ్యాడు. ఒకనాడు బుద్ధులు చెప్పుకోవటానికై వచ్చినటువంటి తండ్రిని కర్రతో బుర్ర మీద కొట్టి స్వర్గలోకానికి పంపాడు. మరొక రోజున ప్రేమగా పలకరించాలని వచ్చినటువంటి తల్లిని కూడా నెత్తి మీద కర్రలతో కొట్టి చంపేశాడు. ఇంకొక రోజున భార్య వచ్చి పిలిస్తే అదే కర్రతో భార్యను కొట్టి కూడా చంపేశాడు. ఆమె కూడా స్వర్గలోకానికి వెళ్ళింది. పోయే కాలం దగ్గరకు పడేటప్పటికి
కన్ను మిన్ను కానదు కదా. కాలభూరుడే అనేటువంటి ఋషి ఆశ్రమంలో లేకపోవటాన్ని చూసి ఆయన భార్యను అవమానించాడు కూడా. ఆమె కోపించి నువ్వు కుష్టి రోగివై జన్మించు అని శాపం ఇచ్చింది. వాడు ఆ శాపాన్ని కూడా లెక్క చేయలేదు. విచ్చలివిడిగా ఎన్నో అకృత్యాలను చేశాడు. వాడు మరణించి ప్రళయం వచ్చే వరకు బాధలను అనుభవించాడు. తరువాత ఋషిపత్ని శాపంతో కుష్ఠరోగాన్ని అనుభవిస్తున్నాడు. ఇతడికి క్రిందికి దింపితే విమానం పైకి ఎగురుతుంది అని చెప్పారు. సూరసేనుడు అతన్ని కూడా తీసుకొని వెళదామని ప్రార్థించగా గణేశ దూతలు, మహారాజా ఈతడి చెవిలో గణేశ నామాన్ని పలుకు, పాపాలన్నీ పటాపంచలైపోతాయి, ఇతడు పవిత్రుడవుతాడు అని చెప్పారు. ఇతన్ని దింపాలని అందరూ అనుకున్నారు. కానీ సూరసేనుడు మాత్రం అయ్యో నేను దింపను, నేను ఇతనొక్కడిని నేను వదిలేసి వెళ్ళలేనంటాడు. అయితే నువ్వు ఈ మనిషికి చెవులో గణేశ మంత్రం చెప్పు. సూరసేనుడు అలాగే గణపతి నామాన్ని పలకగానే కాంతులతో వెలిగిపోయాడు. అంత నాశనం అయిపోయింది రోగమంతా కూడా. కాంతులతో వెలిగిపోయాడట కేవలం గణేశ మంత్రంతో. దివ్య దేహాన్ని ధరించాడు. విమానం గాల్లోకి ఎగిరిపోయింది. అందరూ గణేశ లోకానికి అందరూ కూడా చేరుకున్నారు. ఓం గం గణపతయే నమః, 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 ఓం గణపతయే నమః. ఆదివారం ప్రదోషం కలిసి వచ్చిన శుభ సందర్భంలో ఆచరించదగిన ధార్మిక కృత్యాలు ఏమిటి, వాటి వల్ల కలిగే సత్ఫలితాలు ఏమిటి? సుందరకాండ గాని రామాయణం గాని మొత్తం పరిశీలిస్తే హనుమంతుడు అంటే ఉపకార స్వభావము కలవాడు. ఈ సృష్టి అంతా నామరూపాత్మకంగా జరగడానికి ప్రకృతి అంటారు. ప్రకృతి స్వరూపిణి అమ్మవారు. వ్యాస మహర్షి పరశురాముడి కథను చెప్పమని కోరగా బ్రహ్మదేవుడు ఆ కథని ఇట్లా చెప్తున్నాడు.